హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ అనేది సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించింది. సో B.Ed వాళ్ళకి ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇందులో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము మనం ఈ క్లాస్లో. సో లాస్ట్ క్లాస్లో మనం ఎమోషనల్ డెవలప్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం, డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ అడోలెసెంట్లో. ఇవాల్టి క్లాస్లో సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ మరియు లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి చూద్దాము. అండ్ దాంతో పాటుగా సైకోసోషల్ ఎంటిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ గురించి కూడా స్టార్ట్ చేద్దాం టాపిక్ ఇవాళ. సో ఇంకొక 1 క్లాస్లో, ఈ క్లాస్ కాకుండా ఇంకొక క్లాస్లో మీకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సైకాలజీ సబ్జెక్ట్లో. సో ఒకటి ఏంటంటే, మనకి యూట్యూబ్లో వీడియోస్ అనేటివి వీక్లీ 2 వీడియోస్ వస్తున్నాయి మనకి. ఒక వీడియోనేమో సెమ్ 1 వాళ్ళకి సంబంధించి, ఇంకో వీడియో సెమ్ 3 వాళ్ళకి సంబంధించి. సో ఈచ్ సెమ్కి వీక్లీ ఒక వీడియో వస్తుంది మనకి. సో ఈ ప్యాటర్న్లో మనము సిలబస్ అనేది మేబీ కంప్లీట్ చేసుకోలేకపోవచ్చు, బికాస్ వాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది మనకి. 10 to 12 క్లాసెసే పడుతున్నాయి ఈచ్ యూనిట్కి, బట్ వీక్లీ అప్లోడ్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే అన్ని వీడియోస్ అనేటివి ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలిగితే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ అలాగే మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకే. సో మీకు సెమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్లలో, మన ఛానల్లో ఉన్న సబ్జెక్ట్స్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సైకాలజీ కానివ్వండి, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ 3rd సెమ్కి సంబంధించి కానివ్వండి. అండ్ ఆల్రెడీ మీకు ఛానల్లో సెమ్ 1కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పెడగాజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ సెమ్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పెడగాజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మనకి ఒక వీడియో కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ కంటెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆ కంటెంట్ని వీడియో తీసిన తర్వాత ఎడిట్ చేయాల్సి ఉంటుంది, దెన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్లో. సో వీడియో యొక్క లెంత్, మీరు ఇప్పుడు 45 మినిట్స్ వీడియో ఉందనుకోండి, లేదా 30 మినిట్స్ వీడియో ఉందనుకోండి, 20 మినిట్స్ వీడియో ఉందనుకోండి. సో వీడియో లెంత్ బట్టి మనకి ఎడిటింగ్ టైం కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక్క వీడియో తీసుకురావడానికి మినిమం 2 to 3 అవర్స్ నుంచి మ్యాక్సిమం 4 to 5 అవర్స్ కూడా పడుతుంది. సో అందుకే మనకి వీక్లీ 2 వీడియోస్ అయితే కంపల్సరీగా తీసుకొస్తున్నాము. బోనస్ వీడియోస్ అనేటివి మధ్య మధ్యలో తీసుకొస్తున్నాం. సో ఈ 2 వీడియోస్ ఒక లెంత్ ఏమన్నా పెంచాలా, అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే టైం వైజ్గా, సో 45 మినిట్స్ వీడియో కాకుండా 1 అవర్ వీడియో, ఇలా ఏమన్నా మీరు కావాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్సే మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి మీ యొక్క అప్రిషియేషన్ మాత్రం సబ్స్క్రిప్షన్స్ ద్వారా తెలియజేయండి, ఓకే. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, సోషల్ డెవలప్మెంట్. సో సొసైటీకి సంబంధించిన, మనం సొసైటీలో ఎలా ఉండాలి అన్న దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఇది. హర్లాక్ 1950 సేస్ దట్ సోషల్ డెవలప్మెంట్ మీన్స్ అక్విజిషన్ ఆర్ ద ఎబిలిటీ టు బిహేవ్ ఇన్ అకార్డెన్స్ విత్ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అటైనింగ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ సోషల్ రిలేషన్షిప్. సో హర్లాక్ ఏమన్నారు, మనకి సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మన ఎబిలిటీ అంటే సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్న ఎబిలిటీ, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉంటున్నామా లేదా అన్న ఎబిలిటీ, లేదా ఎంత మెచ్యూరిటీ అనేది ఉంది మనకి సోషల్ రిలేషన్షిప్స్లో, అంటే సొసైటీలో ఉన్న మన రిలేషన్షిప్స్లో, ఫ్రెండ్షిప్ కానివ్వండి, నేబర్హుడ్ కానివ్వండి, ఈ రిలేషన్షిప్స్లో ఎంత మెచ్యూరిటీతో ఉన్నాం మనం, వీటి గురించే సోషల్ డెవలప్మెంట్ ఉంటుందనేసి హర్లాక్ అన్నారు, ఓకే. ద ఇన్ఫాంట్ ఈజ్ నాట్ సోషల్ ఎట్ బర్త్ అండ్ ఈస్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ పర్సన్ అండ్ ఆబ్జెక్ట్. సో పుట్టగానే పిల్లలకి పర్సన్స్ ఎవరు, ఆబ్జెక్ట్స్ ఎవరు, అంటే లివింగ్ థింగ్స్ ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది తెలియదు. సో సోషల్గా ఉండరు ముందు నుంచే, పుట్టిన వెంటనే, ఓకే. అంటిల్ ద 12th మంత్ ద చైల్డ్స్ ఇంట్రెస్ట్ గోస్ టు టాయ్స్ అండ్ ద చైల్డ్ కెనాట్ షేర్ ద టాయ్స్ విత్ అదర్స్. సో పుట్టిన తర్వాత 12 మంత్స్ వరకు, అంటే 1 ఇయర్ వరకు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. సో వాటికి ప్రాణం ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు చూసినట్టయితే బొమ్మలకి ప్రాణం ఉన్నట్టే ఆడతారు, అవునా. సో ఇక్కడ బొమ్మల మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ వాళ్ళ టాయ్స్ అనేటివి ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడరు ఈ 1 ఇయర్ ఆఫ్ ఏజ్లో, ఓకే. లేటర్ ద చైల్డ్ ఇంట్రెస్ట్ షిఫ్ట్స్ ఫ్రమ్ ప్లే మెటీరియల్స్ టు ప్లే మేట్స్. సో ప్లే మెటీరియల్స్ అంటే బొమ్మలు, ఓకే. టాయ్స్ ఇవన్నీ ప్లే మెటీరియల్స్ కిందకు వస్తాయి. బుక్స్ కానివ్వండి, చదవడం, ఇవన్నీ ప్లే మెటీరియల్స్ కిందకు వస్తాయి. ప్లే మేట్స్ ఎవరు, పియర్ గ్రూప్, అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, సేమ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, ఓకే. సో ప్లే మెటీరియల్స్ నుంచి ప్లే మేట్స్కి షిఫ్ట్ అవుతారు మెల్లమెల్లగా ఆఫ్టర్ 1 ఇయర్, ఓకే. అప్ టు 7 or 8 years ద చిల్డ్రన్ మేక్ ఫ్రెండ్షిప్ రిగార్డ్లెస్ ఆఫ్ సెక్స్ డిఫరెన్స్.
సో 7 to 8 years వరకు పిల్లలు ఫ్రెండ్షిప్స్ అనేటివి చేస్తూ ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి. ఓకే, సెక్స్ డిఫరెన్స్ అనేది ఉండదు, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఫ్రెండ్షిప్స్ అనేటివి బిల్డప్ చేస్తూ ఉంటారు 7 to 8 years వరకు. ఓకే, డ్యూరింగ్ అడోలెసెన్స్ ద సోషల్ బిహేవియర్ ఈజ్ ఆల్మోస్ట్ డామినేటెడ్ బై సెక్షువల్ నీడ్స్ అండ్ డిజైర్స్. సో అడోలెసెన్స్ రాగానే అంటే టీనేజ్ రాగానే మనకి సెక్షువల్ డిజైర్స్ అనేటివి నీడ్స్ అనేటివి ఎక్కువగా అవుతాయి డ్యూ టు ప్యూబర్టీ. ఓకే, హార్మోన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సోషల్ బిహేవియర్ కంటే ఎక్కువగా సెక్షువల్ నీడ్స్ను డిజైర్స్ అనేటివి డామినేట్ చేస్తాయి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ అడోలెసెన్స్ స్టేజ్ ద ఇండివిజువల్ అటైన్స్ ఆల్మోస్ట్ సోషల్ మెచ్యూరిటీ. సో అడోలెసెన్స్ స్టేజ్ ఎండ్ అయ్యే టైంకి అంటే 20 years ఆఫ్ ఏజ్కి, అప్రాక్సిమేట్లీ 20 years ఆఫ్ ఏజ్కి ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్క పర్సన్ సోషల్ మెచ్యూరిటీ అనేది ఎక్కువగా అటైన్ చేస్తారు. అంటే సోషల్ బిహేవియర్ అనేది ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతలో మాట్లాడాలి, ఎవరిని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద అడోలెసెన్స్ స్టేజ్లో నేర్చుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్. పుట్టంగానే సోషల్గా ఉండరు పిల్లలు, బట్ పెరిగే కొద్దీ టాయ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, షేర్ చేసుకోలేకపోతారు. ఆ తర్వాత మెటీరియల్స్ మీద నుంచి ప్లేమేట్స్ మీదకి సోషల్ బిహేవియర్ సోషల్ రిలేషన్షిప్స్ అనేటివి బిల్డ్ అవుతాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా సెక్స్ డిఫరెన్స్ లేని ఫ్రెండ్షిప్స్ అనేటివి చూస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా సెక్షువల్ డిజైర్స్ కానివ్వండి నీడ్స్ కానివ్వండి ఎక్కువ అయ్యేసరికి ఈ సోషల్ బిహేవియర్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అక్కడ. ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అడోలెసెన్స్ స్టేజ్లో సోషల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మోరల్ డెవలప్మెంట్ గురించి చూద్దాము, అంటే వాల్యూస్కి సంబంధించి ఎథిక్స్కి సంబంధించి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ డెవలప్మెంట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. సో మన వాల్యూస్ అండ్ ఎథిక్స్ తోటే క్యారెక్టర్ అనేది పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మోరల్ డెవలప్మెంట్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ అండ్ ఎథికల్ కోడ్స్ బేస్డ్ ఆన్ ద సోషల్ గ్రూప్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో మీరు ఏ రకమైన సొసైటీ గ్రూప్లో ఉంటున్నారో సోషల్ గ్రూప్లో ఉంటున్నారో ఆ గ్రూప్ ప్రకారంగా కొన్ని ఎథికల్ వాల్యూస్ కానివ్వండి మోరల్ వాల్యూస్ కానివ్వండి ఉంటాయి. సో వాటి మీద బేస్ అయి ఉంటుంది మనకి మోరల్ డెవలప్మెంట్ అనేది. అంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారనుకోండి, మనకు కొన్ని వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేటివి ఉన్నాయి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ మోరల్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో దాన్ని బట్టి మీ మోరల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, మోరల్ కాన్సెప్ట్స్ స్టార్ట్ డెవలపింగ్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్. సో మోరల్ వాల్యూస్ అనేటివి ఎప్పుడు కూడా గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు, ఏది మంచి ఏది చెడు, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాజ్ ఎ పర్సన్ మనకి మంచి అనిపించేది అవతల వాళ్ళకి అది మంచి అనిపించకపోవచ్చు. ఓకే, సో మన కాగ్నిటివ్ అంటే మనం మోరల్గా ఎలా ఆలోచిస్తున్నామన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ రైట్ అండ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డ్యూరింగ్ చైల్డ్హుడ్ రికగ్నిషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ పేరెంట్స్. సో చిన్నప్పుడు మనకేం తెలియదు కాబట్టి పేరెంట్స్ ఏదైతే కరెక్ట్ అంటారో అది కరెక్ట్ అనుకోవడం, ఏది రాంగ్ అంటారో దాన్ని రాంగ్ అనుకోవడం, ఏది యాక్సెప్ట్ చేస్తారో దాన్ని గుడ్ అనుకోవడం, ఏది యాక్సెప్ట్ చేయరో దాన్ని బ్యాడ్ అనుకోవడం, ఇలా జరిగేదన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద పేరెంట్స్ వ్యూస్. ఓకే, తల్లిదండ్రుల వ్యూస్ ప్రకారంగా ఉండేది మోరల్ వాల్యూస్ అనేటివి. రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ రెగ్యులేట్ మోరల్ జడ్జ్మెంట్ ఎట్ దిస్ స్టేజ్. సో పిల్లలుగా ఉన్నప్పుడు రివార్డ్స్ ఇస్తే మంచి చేసినట్టు, పనిష్మెంట్ ఇస్తే చెడు చేసినట్టు ఇలా అనుకునే వాళ్ళం, అవునా? అంటే చాక్లెట్స్ ఇవ్వగానే ఓకే నేను చేసిన పని మంచిది కాబట్టి చాక్లెట్స్ ఇచ్చారు, లేదా పనిష్మెంట్ ఇచ్చారనుకోండి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేను చేసింది తప్పు అనేసి అర్థం చేసుకోవడం పిల్లలు. సో ఇలా మోరల్ వాల్యూస్ అనేటివి ఉండేవి. ఓకే, డ్యూరింగ్ అడోలెసెన్స్ ద చైల్డ్ డెవలప్స్ అటానమస్ మొరాలిటీ. టీనేజ్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళ సొంత మొరాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, మోరల్ వాల్యూస్ అనేటివి. డ్యూరింగ్ అడల్ట్హుడ్ స్టేజ్ ద ఇండివిజువల్ కన్ఫార్మ్స్ టు యాక్సెప్టెడ్ లాస్ ఆఫ్ సొసైటీ. సో అడల్ట్హుడ్ ఎంటర్ అయిన తర్వాత సొసైటీలో ఏ విధమైన లాస్ ఉన్నాయో దాని తగ్గట్టుగా మోరల్ వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇదంతా కూడా మీకు మోరల్ డెవలప్మెంట్ గురించి కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ అని ఉంటుంది మనకి, అక్కడ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది మనకి. CTETలో ఇది చాలా ఇంపార్టెంట్ కోల్బర్గ్ గారి గురించి. సో అక్కడ మోరల్ డెవలప్మెంట్ గురించి మనకి స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి కూడా మోరల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎథికల్ వాల్యూస్ బట్టి మోరల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే చిన్నప్పుడు మనం పేరెంట్స్ ఏది కరెక్ట్ అంటే అది, ఏది రాంగ్ అంటే అది రాంగ్ అనేసి నమ్మేవాళ్ళం. టీనేజ్ ఏజ్ వచ్చిన తర్వాత
మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది నమ్మడం మొదలు పెడతాము. అడల్ట్హుడ్లో సొసైటీకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ అనేసి నమ్ముతాం. ఓకే, సో ఇది స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్, విచ్ ఈస్ లాస్ట్ డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్. ఓకే, సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి కూడా మనం ఇన్ఫాన్సీ కానివ్వండి, ఎర్లీ చైల్డ్హుడ్ కానివ్వండి, లేటర్ చైల్డ్హుడ్ కానివ్వండి, అడోలెసెన్స్ కానివ్వండి, వీటిలో చూసాము. సో ఇక్కడ కూడా అదే మీరు చూస్తారు. బై బర్త్ there will not be any language but simple cooing. By the age of 3 months children make nonsense sounds which are meaningless. సో పుట్టిన వెంటనే చిన్న చిన్న కూయింగ్ సౌండ్స్ అనేటివి, క్రయింగ్ అనేది వినిపిస్తుంది, బట్ లాంగ్వేజ్ అనేది ఉండదు మనకి. 3 months ఆఫ్ ఏజ్లో ఏవో సౌండ్స్ చేస్తూ ఉంటారు, వాటికి మీనింగ్ అనేది కూడా మనకు తెలియదు. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నారు, లాంగ్వేజ్ అనేది ఉండదు, సౌండ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ పిల్లలకి. ఓకే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year చిల్డ్రన్ విల్ అటర్ సింపుల్ వర్డ్స్ ఎట్ టైమ్స్ నాట్ నోయింగ్ దేర్ మీనింగ్. సో పదాలు అటర్ చేస్తారు, పదాలు చెప్తారు, కానీ దాని మీనింగ్ అనేది తెలిసి ఉండదు ఎవరికి, 1 year పిల్లలకి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ చిల్డ్రన్ బిగిన్ టు పికప్ మదర్ టంగ్ ఆర్ లోకల్ స్పోకెన్ లాంగ్వేజ్. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ చుట్టూ ఉన్న మదర్ టంగ్ లేదా లోకల్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, their sentences are not grammar based but a simple combination of contextual words. సో గ్రామర్ అనేది ఉండదు వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎర్లీ చైల్డ్హుడ్లో. ఓకే, కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, డ్యూరింగ్ లేటర్ చైల్డ్హుడ్ చిల్డ్రన్ విల్ పికప్ ద గ్రామర్ అండ్ ద రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో లేటర్ చైల్డ్హుడ్లో గ్రామర్ మరియు రూల్స్ అనేటివి, లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అన్నా కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్ అన్నా కానివ్వండి, వాటి యొక్క రూల్స్ అండ్ గ్రామర్ అనేది లేటర్ చైల్డ్హుడ్లో నేర్చుకుంటారు. ఓకే, సో ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 3 years old చైల్డ్ ఫార్మ్స్ 6 to 8 word sentences containing all parts of speech. సో మనకి 8 parts of speech ఉన్నాయి కదా, సో వాటన్నిటితో కూడిన సెంటెన్సెస్ అనేటివి 3 years ఏజ్ తర్వాత నుంచి చెప్పడం మొదలు పెడతారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ 6 years old child can speak almost like adults with few errors. సో 6 ఏళ్ల పిల్లలు మీరు చూసుకున్నట్టయితే మంచిగా లాంగ్వేజ్ని యూజ్ చేయగలుగుతారు, బట్ కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ అనేటివి కనిపిస్తాయి. ఓకే, సో డ్యూరింగ్ లేటర్ చైల్డ్హుడ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ స్పీచ్ సచ్ యాజ్ ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంప్రూవ్స్ ర్యాపిడ్లీ. సో లేటర్ చైల్డ్హుడ్లో ప్రొనౌన్సియేషన్ అంటే వే ఆఫ్ సేయింగ్, ఓకే, వొకాబులరీ అంటే వర్డ్స్ని యూజ్ చేయడం, కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం, అండ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ చేయడం, ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఫాస్ట్గా. ఓకే, ఎట్ 9 years ఏజ్ చైల్డ్ బిగిన్స్ టు యూస్ షార్టర్ సెంటెన్సెస్. సో 9 years స్టేజ్లో లాంగ్ సెంటెన్సెస్ కాకుండా ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని షార్ట్ సెంటెన్స్లో మొత్తం కాంటెక్స్ట్ చెప్పేలాగా చేస్తారు. ఎప్పుడు 9 years ఆఫ్ ఏజ్లో. ఓకే, ఎట్ 10 years ఆఫ్ ఏజ్ చిల్డ్రన్ ఎలిమినేట్ కామన్ గ్రామాటికల్ ఎర్రర్స్ అండ్ ఏబుల్ టు టాక్ ఫ్లూయెంట్లీ. సో 10 years ఆఫ్ ఏజ్లో ఈ చిన్న చిన్న గ్రామాటికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా చేసేటివి, వాటిని సరిదిద్దుకొని ఈజీగా మాట్లాడగలుగుతారు ఫ్లూయెంట్గా. ఓకే, అంటే మనకి 6 years ఆఫ్ ఏజ్లో కూడా లాంగ్వేజ్ని యూజ్ చేయగలుగుతారు, కానీ కొన్ని ఎర్రర్స్ తోటి యూజ్ చేయగలుగుతారు. బట్ 10 years ఆఫ్ ఏజ్ వచ్చేసరికి గ్రామాటికల్ ఎర్రర్స్ని సరి చేసుకొని ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఇది రైటింగ్కి సంబంధించింది కాదు, స్పీకింగ్కి సంబంధించింది. ఓకే, మాట్లాడడానికి సంబంధించిన స్టేజెస్ మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో చెప్తున్నారు. నామ్ చామ్స్కీ హ్యాస్ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో మనకి నామ్ చామ్స్కీ ఈ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. నామ్ చామ్స్కీ గుర్తుపెట్టుకోండి మీరు, CTETలో కూడా ఈయన గురించి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతారు, ప్రతిసారి రిపీట్ అవుతాయి. సో నామ్ చామ్స్కీ మనకి రీసెర్చ్ అనేది చేశారు లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. ఓకే, ద చిల్డ్రన్ హూ యూస్ మోర్ దెన్ 1 language ఆర్ హ్యావ్ ఎ డిఫరెంట్ మీడియం ఇన్ స్కూల్ అదర్ దెన్ మదర్ టంగ్ దే టెన్ టు ఫేస్ సెవరల్ డిఫికల్టీస్ ఇనిషియల్లీ. సో ఇక్కడ ఏమంటున్నారు, మదర్ టంగ్తో పాటుగా వేరే లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు లేదా స్కూల్లో వాళ్ళ మదర్ టంగ్ కాకుండా వేరే మీడియం అనేది ఉంటే ఆ పిల్లలు కొంచెం లాంగ్వేజ్లో కన్ఫ్యూజన్ అనేది, డిఫికల్టీస్ అనేటివి ఫేస్ చేయొచ్చు. ఎందుకు అనంటే 2 languages కాబట్టి. ఓకే, దేర్ఫోర్ టీచర్స్ షుడ్ ఐడెంటిఫై ద డిఫికల్టీస్ అండ్ హెల్ప్ ద చిల్డ్రన్ టు ఓవర్కమ్ దీస్ డిఫికల్టీస్. సో అందుకే ఎడ్యుకేషన్ పరంగా మీడియం అనేది వేరే ఉన్నప్పుడు, మదర్ టంగ్ కంటే వేరే ఉన్నప్పుడు, ఫర్ సపోజ్ ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాలలో
ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం అనుకోండి, మదర్ టంగ్ ఏమో తెలుగు, ఓకే, స్కూల్లోనేమో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సో కొన్ని డిఫికల్టీస్ అర్థం చేసుకోవడంలో ఉంటాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసి హెల్ప్ చేయాలి చిల్డ్రన్కి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇక్కడ వరకు మనకి డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు 1.4 చూద్దాం, విచ్ ఈజ్ సైకోసోషల్ ఎంటిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఓకే, సో సైకోసోషల్ అంటే మనకి నేచర్ అండ్ ఎమోషన్స్ అండ్ సోషల్ స్కిల్స్ అనేటివి కంబైన్ అయి ఉంటాయి దీంట్లో. సో ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఈ సైకోసోషల్ ఎంటిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇండివిజువల్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఇన్ సోషల్ అండ్ సైకాలజికల్ ఆస్పెక్ట్స్. ఇండివిజువల్స్ అంటే పర్సన్ని మనం ఎలా తెలుసుకుంటాము, వాళ్ళ సోషల్ను సైకాలజికల్ ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్ ద్వారా. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ బీయింగ్స్, మనకు ఆల్రెడీ తెలుసు. సొసైటీ పరంగా మనము సోషల్ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తాము, అందరితో కలిసి ఉంటాము, కమ్యూనిటీతో కలిసి ఉంటాము. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ బీయింగ్స్. ఓకే, సో ఇంట్రోవర్ట్స్ కానివ్వండి, ఎక్స్ట్రోవర్ట్స్ కానివ్వండి, ఎప్పుడో ఒకసారి వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్. ఓకే, వీఆర్ బోర్న్ ఇన్ టు ఎ సొసైటీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. సో సోషల్ బీయింగ్స్ లాగా మనం ఎందుకున్నాము, మనం పుట్టడం కూడా సొసైటీలోనే పుడతాము, పెరగడం కానివ్వండి, మన డెవలప్మెంట్ కానివ్వండి సొసైటీలోనే అవుతుంది. సో అందుకే వీఆర్ సోషల్ బీయింగ్స్. ఓకే, సొసైటీ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇండివిజువల్ అండ్ వైస్ వర్సా. సో మీరు చూసుకున్నట్టయితే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, సొసైటీ ఏదైతే ఉందో, ఎక్కడ మనం పెరుగుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో సొసైటీ అనేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ మనం కూడా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఓకే, మన ప్రజెన్స్ తోటి. నెక్స్ట్ ఈస్ సిమిలర్లీ వేరియస్ సైకాలజికల్ డైమెన్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో సైకాలజికల్ డైమెన్షన్స్ అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన వే ఆఫ్ థింకింగ్ ఏంటి, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి మనకి సైకాలజీలో. సో ఇవన్నీ కూడా మన ప్రోగ్రెస్కి, మన డెవలప్మెంట్కి ఒక కారణం. ఓకే, దే ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్, హ్యూమన్ రిలేషన్స్, కీపింగ్ సైకాలజికల్ డిసార్డర్స్ అవే, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. సో మనకు సైకాలజికల్ డైమెన్షన్స్లో కొన్ని డైమెన్షన్స్ ఏమని తీసుకోవచ్చు, స్ట్రెస్ గురించి తీసుకోవచ్చు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, హ్యూమన్ రిలేషన్స్ని ఎలా చూసుకోవాలి, అండ్ అలాగే మన సైకాలజికల్ డిసార్డర్స్ని మన డైలీ లైఫ్ని రూయిన్ చేయకుండా ఎలా ఉంచుకోవాలి, అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఫైట్స్ ఏమైనా జరిగితే వాటిని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి సైకాలజికల్ డైమెన్షన్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఆఫెన్ స్టడీడ్ బై ద డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ separated as 3 domains or area of study. సో డెవలప్మెంట్కి సంబంధించిన సైకాలజిస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ని ఎలా స్టడీ చేస్తారు, ఒక 3 అంశాల ద్వారా. ఓకే, అవేంటి మనకి, ద బయోసోషల్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, ద సైకోసోషల్ డొమైన్. ఓకే, ఈ మూడిటి ద్వారా సైకాలజిస్ట్ డెవలప్మెంట్ని అంచనా వేస్తారు. ఓకే, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ రిఫ్లెక్ట్స్ ఆల్ 3 డొమైన్స్. సో ఏ పార్ట్ ఆఫ్ ఏ ఏజ్ తీసుకున్నా, టైం తీసుకున్నా, ఎప్పుడు మీరు చూసినా సరే, హ్యూమన్ బిహేవియర్ ఎక్కడ మీరు గమనించినా సరే ఈ 3 డొమైన్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ఎవ్రీ ఏజ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో స్టడీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ డైమెన్షన్స్. సో ప్రతి ఒక్క ఏజ్లో ఈ 3 ఆస్పెక్ట్స్ అనేటివి కనిపిస్తాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఓకే, అండ్ అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఇంకో రకంగా కూడా మనము స్టడీ చేయొచ్చు, విచ్ ఇస్ ఇండిపెండెంట్ డైమెన్షన్స్. ఇంతకుముందు మనం సైకాలజికల్ డైమెన్షన్స్ గురించి చూసాము, సొసైటీ డైమెన్షన్స్ గురించి చూసాము కదా, సో అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, ఇప్పుడు ఆ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి మనకి, బయోసోషల్ డొమైన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ ఇంక్లూడ్స్ ద బ్రెయిన్ అండ్ బాడీ యాజ్ వెల్ యాజ్ చేంజెస్ ఇన్ దెమ్ అండ్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ డైరెక్ట్ దెమ్. సో బయోసోషల్ డొమైన్లో మీకు అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది బయాలజికల్ అండ్ సోషల్. ఓకే, సో బయాలజికల్లో మనకి బ్రెయిన్, బాడీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సోషల్లో మనకి సొసైటీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో సొసైటీ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ బయాలజికల్ డొమైన్. ఓకే, అది బయోసోషల్ డొమైన్ కిందకి వస్తుంది. ఓకే, బ్రెయిన్, బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేసే సోషల్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఆల్ ద గ్రోత్ అండ్ చేంజెస్ దట్ అకర్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి గ్రోత్ వస్తుంది, వీటన్నిటి మీద కన్సర్న్ అయి ఉంటుంది మనకి బయోసోషల్ డొమైన్. ఓకే, మోటార్ స్కిల్స్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ స్కిల్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ డొమైన్. సో ఇదే కాకుండా
మోటార్ స్కిల్స్ అంటే మనం చేసే పనులు, సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో మన బ్రెయిన్ బాడీ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా మనకి బయోసోషల్ డొమైన్లో భాగమే. ఓకే, ద ప్రెగ్నెన్సీ కేర్, బ్రెస్ట్ ఫీడింగ్, యాటిట్యూడ్ టువర్డ్స్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ బాడీ ఆర్ ఆల్సో బయోసోషల్ డెవలప్మెంట్. సో ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే కేర్ కానివ్వండి, బ్రెస్ట్ ఫీడింగ్కి తీసుకునే కేర్ కానివ్వండి, మన ఫిజికల్ అపియరెన్స్ టువర్డ్స్ మన యాటిట్యూడ్ ఎలా ఉంది అండ్ అలాగే మన బాడీని మనం ఎలా చూసుకుంటున్నాం, ఇవన్నీ కూడా బయోసోషల్ డెవలప్మెంట్ కిందకే వస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న సొసైటీ ద్వారా ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కేర్ ఉంది మనకి, సో ఒక్కొక్క చోట్లో ఒక్కొక్కలాగా ప్రెగ్నెన్సీ కేర్ అనేది చూసుకుంటారు. ఇప్పుడు మీరు అస్సామీస్ సైడ్ పోయారనుకోండి, ఈస్ట్ ఇండియన్ సైడ్ పోయారనుకోండి, అక్కడ మెడిసిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, మెడిసినల్ ఫుడ్ తినడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అదే మీరు సౌత్లో వెళ్ళారనుకోండి, మనకి బెల్లంతో సంబంధించినవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఐరన్కి. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ ప్రెగ్నెన్సీ కేర్ అనేది ఉంటుంది. సో మీకు చుట్టూ ఉన్న సోషల్ కూడా మీ బయాలజికల్ ఆస్పెక్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, అందుకే ఇది బయోసోషల్ డొమైన్ అవుతుంది. ఓకే, సో అలాగే ఫిజికల్ అపియరెన్స్ తీసుకున్నారనుకోండి, ఒక్కో చోట ఒక్కోలాగా డ్రెస్అప్ అవుతాం, ఒక్కోలాగా మేకప్ ఉంటుంది, ఒక్కోలాగా హెయిర్ ఉంటుంది అండ్ అలాగే మీరు బాడీ ఫిట్నెస్ కూడా. సో ఇవన్నీ కూడా మనకి బయోసోషల్ డొమైన్ కిందకి వస్తాయి. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బ్రెయిన్ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేసే సోషల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయోసోషల్ డొమైన్ అని అంటాం. అవన్నీ కూడా మనకి బయోసోషల్ డొమైన్ కిందకి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కాగ్నిటివ్ డొమైన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇంక్లూడ్స్ థాట్ ప్రాసెసెస్, పర్సెప్చువల్ ఎబిలిటీస్ అండ్ లాంగ్వేజ్ మాస్టరీ. సో కాగ్నిటివ్ డొమైన్లో మనకి మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మన పర్సెప్చువల్ ఎబిలిటీస్ అంటే ఎలా చూడగలుగుతున్నాము ఒక విషయాన్ని కానివ్వండి, ఒక మనిషిని కానివ్వండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కానివ్వండి, ఎలా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది అండ్ అలాగే లాంగ్వేజ్ మాస్టరీ. సో మీ లాంగ్వేజ్, మీ భాష ఎలా మీరు మాస్టరీ అంటే హై లెవెల్లో ఎలా మీరు తెలుసుకోగలుగుతున్నారు, నేర్చుకోగలుగుతున్నారు. ఓకే, సో ఇది కాగ్నిటివ్ డొమైన్ కిందకు వస్తాయి. ఓకే, ద ప్రాసెసెస్ that people used to think, decide, learn such as imagination, perception, reasoning, judgment, memory, language are all considered as cognitive aspects. సో కాగ్నిటివ్ డొమైన్లో మనకి కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ లాగా వెయిట్ని తీసుకోవచ్చు, ఏవైతే మీరు థింక్ చేస్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు అండ్ నేర్చుకుంటున్నారు. ఓకే, అవేంటి మనకి ఇమాజినేషన్ అంటే ఊహించడం, పర్సెప్షన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ, రీజనింగ్ ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందని రీజన్స్ ఇవ్వడం, జడ్జ్మెంట్ ఒకరిని చూసి ఒక సిచ్యువేషన్ని చూసి దాన్ని జడ్జ్ చేయడం, మెమరీ మీ బుద్ధి క్షమత ఎంత ఉంది అండ్ అలాగే లాంగ్వేజ్. ఓకే, ఇవన్నీ కూడా మీరు కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ కిందకి తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ త్రూ ఫార్మల్ మీన్స్ ఇన్ స్కూల్స్ అండ్ ఇన్ఫార్మల్ మీన్స్ బై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీస్ ఆర్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు దిస్ డొమైన్. సో ఈ కాగ్నిటివ్ డొమైన్కి రిలేటెడ్గా ఎడ్యుకేషన్లో మీరు ఫార్మల్గా ఎడ్యుకేషన్ తీసుకున్నా సరే, ఇన్ఫార్మల్గా ఎడ్యుకేషన్ తీసుకున్నా సరే అది ఈ డొమైన్కి యాక్టివిటీస్ కిందకే వస్తాయి. ఓకే, ద ఇండివిజువల్స్ క్రియేటివిటీ అండ్ క్యూరియాసిటీ ఆల్సో కమ్ అండర్ కాగ్నిటివ్ డొమైన్. సో క్రియేటివిటీ కానివ్వండి, క్యూరియాసిటీ కానివ్వండి, మనం బ్రెయిన్ తోటే ఆలోచిస్తాం కాబట్టి, థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, రీజనింగ్ అనేది ఉంటుంది కాబట్టి, ఏదో నేర్చుకుంటాము, ఇమాజిన్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి కాగ్నిటివ్ డొమైన్ కిందకే వస్తాయి. ఓకే, మీరు స్కూల్స్లో నేర్చుకున్న, ఫ్యామిలీ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, సొసైటీ దగ్గర నేర్చుకున్న, ఎలా నేర్చుకున్నా సరే అవన్నీ కూడా యాక్టివిటీస్ మనకి ఈ డొమైన్ కిందకే వస్తాయి. ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే ఎలా మీరు నేర్చుకున్నా సరే, ఎక్కడి నుంచి నేర్చుకున్నా సరే, ఇఫ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇమాజినేషన్, పర్సెప్షన్, రీజనింగ్, జడ్జ్మెంట్ అండ్ మీరు నేర్చుకునేది, మీరు థింక్ చేసేది, మీరు డిసైడ్ చేసేది ఈ ఆస్పెక్ట్స్లో ఉందనుకోండి, అది కాగ్నిటివ్ డొమైన్ కిందకి వస్తుంది. ఓకే, సో టు పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్, బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్. ఓకే, లెట్స్ గో ఫర్ psychosocial domain. This includes development of emotions, nature and social skills. సో ఈ సైకోసోషల్ డొమైన్లో పేర్లో మీరు చూసుకున్నట్టయితే సైకాలజీ అండ్ సోషల్. ఓకే, సో ఎమోషన్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ, మన నేచర్, మన పర్సనాలిటీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి అండ్ అలాగే సోషల్ స్కిల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కల్చర్, సొసైటీ ఆర్ పర్టికులర్లీ సెంట్రల్ టు ద సైకోసోషల్ డొమైన్. సో ఇక్కడ మీ ఎమోషన్స్ కానివ్వండి, మీ నేచర్ కానివ్వండి బిల్డప్ అవుతుంది కాబట్టి సైకోసోషల్ డొమైన్లో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ మీ ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు ఉంటున్న కల్చర్, మీరు ఉంటున్న సొసైటీ ఇవన్నీ కూడా ఈ సైకోసోషల్ డొమైన్కి
మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకే, thus cultural differences and the resulting difference in the value orientation and sexual appropriation are also part of this domain. సో అవే కాకుండా కల్చరల్ డిఫరెన్సెస్ అంటే మీ చుట్టూ ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ లేదా డిఫరెన్స్ ఇన్ వాల్యూ ఓరియంటేషన్. సో వాల్యూస్ అనేటివి కూడా మనం ఇంతకుముందు మోరల్ డెవలప్మెంట్లో చూసాం కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాల్యూ అనేది ఒక్కొక్క మోరల్ వాల్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో వాటిలో డిఫరెన్సెస్ అండ్ అలాగే సెక్స్ రోల్కి సంబంధించిన అప్రాప్రియేట్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా పార్ట్ ఆఫ్ సైకోసోషల్ డొమైన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఆల్ దీస్ డొమైన్స్ helps to understand the psychosocial entity of an individual, and moral development will be beneficial for a teacher who is looking for details in this direction in the conduct of their responsibility as teacher. ఈ 3 డొమైన్స్ ఏవైతే ఉన్నాయో బయోసోషల్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్ అండ్ సైకోసోషల్ డొమైన్, ఈ 3 కూడా మన సైకోసోషల్ ఎంటిటీ అంటే మన ఉనికిని తెలియజేస్తాయి. ఓకే, ఏం డొమైన్స్ అవి? బయోసోషల్ డొమైన్ కానివ్వండి, కాగ్నిటివ్ డొమైన్ కానివ్వండి, సైకోసోషల్ డొమైన్ కానివ్వండి. వీటితో పాటుగా మన మోరల్ డెవలప్మెంట్ కూడా టీచర్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడం, బికాస్ వీటి వల్ల ఇంకెక్కువగా ఎడ్యుకేషన్ ప్రాసెస్లో హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ రెస్పాన్సిబిలిటీగా ఉండగలుగుతారు టీచర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ డిఫరెంట్ సోషియో పొలిటికల్ రియాలిటీస్ కన్స్ట్రక్ట్ డిఫరెంట్ చైల్డ్హుడ్స్ అనేది చూద్దాము. సో అంటే మనకి డిఫరెంట్ సోషియో పొలిటికల్ రియాలిటీస్ ఉన్నాయి. సో వాటి ప్రకారంగా డిఫరెంట్ చైల్డ్హుడ్స్ ఎలా క్రియేట్ అయ్యాయి అనేది చూద్దాం. ఓకే, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ హ్యాస్ చేంజ్ డ్రమాటికల్లీ ఓవర్ పాస్ట్ ఫ్యూ సెంచరీస్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఒకప్పట్లాగా లేదు ఇప్పుడు ప్రపంచం అనేది, అవునా? సో చాలా డ్రాస్టిక్ చేంజ్, ఎక్కువ చేంజ్ అనేది మనకి వచ్చింది. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మెథడ్స్ ఆఫ్ చైల్డ్ రేరింగ్, ద డ్యూరేషన్ ఆఫ్ స్కూలింగ్, నేచర్ ఆఫ్ చైల్డ్ ప్లే, వర్క్, కల్చర్స్, హిస్టారికల్ ఎరా, ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో మీరు చూసుకున్నట్టయితే ఈ చేంజ్లో మనము పిల్లల్ని ఎలా పెంచాలన్న దాంట్లో కూడా చేంజ్ అనేది గమనించాము పాతకాలం నుంచి ఇప్పటి వరకు. అండ్ అలాగే స్కూలింగ్ యొక్క డ్యూరేషన్ కూడా, టైమింగ్స్ అనేటివి కూడా చేంజ్ అయ్యాయి, స్కూల్ యొక్క టైమింగ్స్. అండ్ ఆల్సో చైల్డ్ ప్లే, పిల్లలు ఆడుకునే దాంట్లో కూడా మనం ఈ డిఫరెన్స్ అనేది చూసాము. వర్క్, అప్పట్లో పిల్లల్ని చైల్డ్ లేబర్ లాగా కూడా తీసుకెళ్లే వాళ్ళు, అండ్ ఇప్పుడు ఆ చైల్డ్ లేబర్ అనేది కూడా తగ్గిపోయింది, అది కూడా చూసాము. కల్చర్స్లో డిఫరెన్స్ చూసాము, హిస్టరీలో డిఫరెన్స్ చూసాము, ఎవ్రీథింగ్ కూడా చేంజ్ అయింది, అవునా? జస్ట్ 2 centuries ago there was far less age segregation than there is today. సో ఇప్పటికంటే ఈ ఏజ్ సెగ్రిగేషన్, ఏజ్ పరంగా డివైడ్ చేయడం పాతకాలం కంటే ఇప్పుడే తక్కువగా ఉంది, అది కూడా మనం గమనించవచ్చు. There was also far less sentimentalization of children as special beings who were more important and vulnerable than adults. సో పాతకాలంలో అంత ఎక్కువ సెంటిమెంట్ అనేది ఉండేది కాదు పిల్లల పరంగా. ఓకే, స్పెషల్ బీయింగ్స్ లాగా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, అడల్ట్స్ కంటే వాళ్ళు వేరు అనేసి ఉండేది కాదు, వాళ్ళని కూడా పనికి పంపేవాళ్ళు, వాళ్ళని కూడా సేమ్గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంటలైజేషన్ అనేది మారింది. ఓకే, లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇల్లుస్ట్రేట్స్ షిఫ్ట్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్. మీరు లాంగ్వేజ్ చూసుకున్నా సరే, ఒకప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. సో పిల్లలకి సంబంధించిన కొత్త కొత్త వర్డ్స్ అనేటివి కూడా యాడ్ అయ్యాయి లాంగ్వేజ్లో. సో ఆ పరంగా కూడా మీరు షిఫ్ట్ అనేది గమనించవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ద వర్డ్ ఇన్ఫాన్సీ వాస్ నాట్ యూస్ 200 years ago. సో లాంగ్వేజ్లో 200 ఏళ్ల క్రితం మీరు చూసుకున్నట్టయితే ఇన్ఫాన్సీ అనే వర్డ్ ఉండేదే కాదు, కానీ ఇప్పుడు సైకాలజీలో మీరు చూసుకుంటే ఇన్ఫాన్సీ అనే వర్డ్ మీరు సైకాలజీలోనే చూసారు. సో సింపుల్గా కూడా డైలీ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్లో కూడా ఇన్ఫాన్సీ అనే వర్డ్ని యూస్ చేస్తున్నాం. అంటే ఇన్ఫాన్సీ ఏంటి, 0 నుంచి 2 years వరకు ఉండే పిల్లలు, అవునా? సో ఇక్కడ ఒక టర్మ్ అనేది వచ్చింది, ఈ లాంగ్వేజ్ పరంగా కూడా షిఫ్ట్ అనేది జరిగింది, అవునా? ద ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఓవర్ ద పాస్ట్ 400 years క్యాన్ బీ గ్రూప్డ్ ఇంటూ 3 broad categories. సో ఈ 200 ఏళ్ల క్రితం మనకి ఇన్ఫాన్సీ అనే మాట ఎలా అయితే లేదో, అలాగే 400 ఏళ్ల క్రితం ఎలా డిఫరెన్స్ అనేది జరిగింది, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అనేసి 3 కేటగిరీస్లోకి డివైడ్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే షిఫ్ట్స్ ఇన్ ద టైమింగ్, సీక్వెన్స్, స్టేజెస్ ఆఫ్ గ్రోయింగ్ అప్. సో టైమింగ్లో షిఫ్ట్ అనేది ఉంది, స్కూల్ టైమింగ్సే తీసుకోండి ఎగ్జాంపుల్గా. సో అందులో షిఫ్ట్ అనేది ఉంది, సీక్వెన్స్లో షిఫ్ట్ అనేది ఉంది, అంటే ఎలా చదువుతూ వెళ్తున్నామన్న సీక్వెన్స్లో ఉంది. స్టేజెస్ ఆఫ్ గ్రోయింగ్ అప్లో కూడా మనకి డిఫరెన్సెస్ అనేటివి పాతకాలంతో కంపేర్ చేసుకుంటే చూసుకోవచ్చు. ఓకే, సెకండ్ స్టేజ్ చూసుకుంటే
కేటగిరీ. డెమోగ్రఫీ ఈజ్ అ సెకండ్ ఫోర్స్ ఫర్ చేంజ్. సో డెమోగ్రఫీ అంటే మనం ఉంటున్న ఏరియా. ఓకే, సో ఆ డెమోగ్రఫీ అంటే మన మ్యాప్స్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న జాగ్రఫీకి సంబంధించిన పాపులేషన్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న మనుషులు కానివ్వండి, సెన్సస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెమోగ్రఫీ కిందకు వస్తుంది. సో ఈ డెమోగ్రఫీ అనేది సెకండ్ ఫోర్స్ ఆఫ్ చేంజ్. ఓకే, చాలా ఎక్కువ చేంజ్ అనేది మన డెమోగ్రఫీలోనే కనిపిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. A sharp reduction in birth rate turned families into more distinct generations and allowed parents to spend more time, attention and resources on each child. మీరు చూసుకున్నట్టయితే పాతకాలంలో ఎంతమంది పిల్లల్ని కంటే అంతమంది పిల్లల్ని కనేవారు. ఎందుకంటే వాళ్ళనే ప్రాపర్టీ లాగా చూసుకునేవారు. అంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ బలం అన్నట్టు వాళ్ళకి. ఓకే, సో ఆ పరంగా ఎక్కువ పిల్లల్ని కనేవాళ్ళు. కానీ మనకి ఇయర్స్ అయ్యే కొద్దీ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనడం లేదు ఇప్పుడు. అండ్ మోస్ట్లీ వన్ చైల్డ్ పుట్టిన తర్వాత కూడా ఆపేస్తున్నారు, అవునా? సో ఈ బర్త్ రేట్లో చాలా రిడక్షన్ అనేది వచ్చింది మనకి. దీనివల్ల ఏమైంది, డిస్టింక్ట్ జనరేషన్స్ చూడడం జరుగుతుంది. అండ్ అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మనకి 6 to 7 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, అందరి మీద ఈక్వల్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఓకే, ఇవ్వాలనుకున్నా సరే టైం సరిపోకపోవచ్చు, లేదా డిఫరెంట్ ఏజ్లో ఉన్న పిల్లలకి డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ అటెన్షన్ అనేది కావాల్సి వస్తుంది. సో అది ఇవ్వలేకపోవచ్చు ఇలా. బట్ ఇద్దరో ఒకలో ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పూర్తి అటెన్షన్ అనేది ఇవ్వచ్చు పేరెంట్స్. ఓకే, సో దానివల్ల కూడా మనకి ఈ చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ ఆల్సో మేడ్ సొసైటీ లెస్ డిపెండెంట్ ఆన్ చైల్డ్ లేబర్. సో మీరు పాతకాలంలో చూసుకున్నట్టయితే పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిపి పనికి వెళ్ళేవాళ్ళు, అవునా? సో అక్కడ చైల్డ్ లేబర్ అనేది ఉండేది. బట్ అది చైల్డ్ లేబర్ కింద కాదు, ఇట్ కమ్స్ అండర్ వర్కింగ్ టుగెదర్. ఓకే, కానీ ఇప్పుడు చైల్డ్ లేబర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాతకాలంలో పర్సన్స్ ఒక ఫ్యామిలీలో ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి అందరూ వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు అండ్ పిల్లలు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్ అండ్ ప్లే. ఓకే, సో ఈ చేంజ్ అనేది గమనించవచ్చు. థర్డ్ కేటగిరీ చూసుకున్నట్టయితే యాటిట్యూడ్నల్ ఈజ్ థర్డ్ కేటగిరీ. అడల్ట్ కన్సెప్షన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ హ్యావ్ షిఫ్టెడ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ టైమ్. సో పెద్దవాళ్ళు చైల్డ్హుడ్ ఏ విధంగా అనుకున్నారన్న దాని మీద కూడా మీరు పాతకాలంలో చూసుకున్నట్టయితే అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చేంజ్ అనేది కనిపిస్తుంది. అది యాటిట్యూడ్నల్ కిందకు వస్తుంది. సో ఈ 3 కేటగిరీస్ ద్వారా ఈ గత 400 ఏళ్లలో ఏమేం షిఫ్ట్ అయిందనేసి మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సూపర్ఫిషియల్లీ పోస్ట్ మోడర్న్ చైల్డ్హుడ్ రిసెంబుల్స్ ప్రీ మోడర్న్ చైల్డ్హుడ్ యాజ్ ఇన్ 17th century are no longer regarded as binary opposites of adults, nor they are considered as innocent creatures. ఒకప్పటి చైల్డ్హుడ్ ఇప్పటి చైల్డ్హుడ్ ఒకేలాగా ఉంది అనేసి ఈ రిసెంబ్లెన్స్ ఏమైతే ఉన్నాయో 17th centuryలో అది ఇప్పటికైతే మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకే, సో అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే we still assume that the young are fundamentally different from adults. సో ఇప్పటికి కూడా మనము పిల్లలు పెద్దవాళ్ళ కంటే వేరుగానే ఉంటారు, డిఫరెంట్గానే ఉంటారు అనేసి చూస్తున్నాము. దే షుడ్ స్పెండ్ దేర్ ఫస్ట్ 18 years in parents' home and study, but it is also clear those basic aspects of the ideal of a protective child in which the young are kept isolated from adult realities have broken down. సో ఇక్కడ ఏమంటున్నారు, 18 years వరకు పిల్లలు పేరెంట్స్ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ చదువుకోవాలనేసి అంటున్నారు. అండ్ అలాగే మీరు చూసుకున్నట్టయితే ప్రొటెక్టివ్ చైల్డ్హుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. అది కూడా అడల్ట్ రియాలిటీస్ ఏవైతే ఉంటాయో, స్ట్రెస్ కానివ్వండి, టెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటి దగ్గర నుంచి దూరంగా ఉంచాలి అనే ఒక అపోహ కూడా బ్రోకెన్ డౌన్ అయింది ఇప్పుడున్న సమాజంలో. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్. సో పొలిటికల్ పరంగా ఏ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది చైల్డ్హుడ్ మీద అండ్ అడోలసెంట్ మీద అనేది ఇప్పుడు చూద్దాము. ఇన్ రీసెంట్ ఇయర్స్ 2 కాంట్రాస్టింగ్ విజన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ హ్యావ్ బీన్ ఎమర్జింగ్. మీరు చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ ఇయర్స్లో 2 ఆపోజిట్ విజన్స్ అనేటివి చైల్డ్హుడ్లో గమనించవచ్చు. విజన్ ఆఫ్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్ ఇన్ విచ్ చైల్డ్ ఆర్ టు బీ షెల్టర్డ్ ఫ్రమ్ అడల్ట్ రియాలిటీస్. సో ఫస్ట్ ఏంటి, ప్రొటెక్టెడ్ చైల్డ్ అంటే అడల్ట్ రియాలిటీస్ నుంచి దూరంగా ఉంచబడిన చైల్డ్ అనమాట. ఓకే, సో అంటే టెన్షన్స్ నుంచి కానివ్వండి, స్ట్రెస్ నుంచి కానివ్వండి, కొంచెం వాళ్ళని దూరంగా ఉంచడం. ఓకే, విజన్ ఆఫ్ ఏ ప్రిపేర్డ్ చైల్డ్హుడ్ ఆఫ్ చిల్డ్రన్ who are exposed from a early age to the adult realities. Next one is prepared childhood. అంటే
అడల్ట్ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో, టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా చిన్నప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉన్న పిల్లలు ఇంకోవైపు. ఓకే, సో ఈ కాంట్రాస్టింగ్ విజన్స్ అనమాట. ఒకలేమో ప్రొటెక్టెడ్ చైల్డ్, ఒకలేమో ప్రిపేర్డ్ చైల్డ్. ఓకే, the late 20th century culture advocates of a protected childhood who sought to shield children from adult realities against proponents of a prepared childhood. సో ప్రిపేర్డ్ చైల్డ్హుడ్ అంటే ఏంటి, ఎర్లీ ఏజ్ నుంచే అడల్ట్ రియాలిటీస్ని చూస్తూ ఉంటారు. ఓకే, అలా కాకుండా ఈ లేట్ 20th సెంచరీలో కల్చర్ ఏదైతే చెప్తున్నది అని అంటే పిల్లలని ప్రొటెక్ట్ చేయాలి అడల్ట్ రియాలిటీస్ నుంచి అనేసి చెప్తుంది. ఓకే, at the turn of 20th century, conflict erupted between proponents of a usual childhood which expected children to reciprocate for their parents' sacrifices and advocates of a sheltered childhood free from labor and devoted to play and education. సో 20th century అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఒక డిఫరెంట్ కోణంలోకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే పేరెంట్స్ సాక్రిఫైసెస్ని కానివ్వండి, వాళ్ళు చేసే పనులని కానివ్వండి అప్రిషియేట్ చేయడం, వాళ్ళ సాక్రిఫైస్ని చూసుకోవడం, అండ్ అలాగే వాళ్ళతో పాటుగా పిల్లలకి మంచి షెల్టర్ని అండ్ ఫ్రీ లేబర్, అంటే లేబర్ చేయకుండా, వర్క్ అనేది ఇవ్వకుండా ఓన్లీ ఎడ్యుకేషన్కును ప్లేకి సంబంధించిన వర్క్స్ ఉండాలనేసి అడ్వకేట్ చేశారు. ఓకే, అంటే చెప్పారనమాట. ఇన్ ఇండియా వీ హ్యావ్ చైల్డ్ రైట్స్ టు ప్రొటెక్ట్ దేర్ చైల్డ్హుడ్. అది ఎడ్యుకేషన్ అండ్ ప్లే. చైల్డ్ రైట్స్ అనేటివి మనకు ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే ఇది. సో ఒకప్పుడు మనకి ఈ చైల్డ్ రైట్స్ అనేటివి లేవు. మెల్లమెల్లగా ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసుకురావడం జరిగింది చైల్డ్ రైట్స్ అనేటివి. సో అందులో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఎడ్యుకేషన్ అండ్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి ఈ చైల్డ్హుడ్లో ఈ చైల్డ్ రైట్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ up to 14 years of age through Article 45. Article 45 ద్వారా పిల్లలకి 14 ఏళ్ళ వరకు కంపల్సరీగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఎనాక్టెడ్ సెవరల్ లాస్, ఇనిషియేటెడ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ చిల్డ్రన్. సో ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా వరకు ప్రోగ్రామ్స్ కానివ్వండి లేదా లాస్ కానివ్వండి తీసుకురావడం జరిగింది. బట్ యూనివర్సల్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఈజ్ యెట్ టు బి రియలైజ్డ్. సో యూనివర్సలైజేషన్ అంటే గ్లోబల్ పరంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అచీవ్ చేయడానికి ఇంకా మనకి టైం అనేది తీసుకుంటాము, ఇంకా అచీవ్ కాలేదు. హవెవర్ there is a significant difference in taking care of children in need, protection and other are covered so that child can reach the goal. యూనివర్సలైజేషన్ అనేది కాలేదు, బట్ చాలా వరకు మీరు చూసుకున్నట్టయితే పిల్లల్ని చూసుకునే పరంగా, వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ పరంగా ఇవన్నీ ఎక్కువగా డెవలప్ అయ్యాయి కాబట్టి పిల్లలు వాళ్ళ గోల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, ఈ కాన్స్టిట్యూషన్ వల్ల, ఈ రైట్స్ వల్ల చైల్డ్ లేబర్ అనేది కూడా మనకి తగ్గడం జరిగింది. సో దానివల్ల కూడా పిల్లల చైల్డ్హుడ్ అనేది పాడవకుండా ఉంటుంది. ఓకే, సో అదే మనకి పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించింది. Therefore, recently education was made a fundamental right in view of the Rights of Education Act was enacted, making it mandatory to provide free and compulsory education to all children between 6 to 14 years of age. So the main thing ఏంటంటే మనం ఇప్పుడు B.Ed చేస్తున్నాం కాబట్టి, ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పరంగా మీకు ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. అదే కాకుండా మనకి చైల్డ్ లేబర్ వీటన్నిటి గురించి కూడా ఉంటుంది చైల్డ్ రైట్స్లో. బట్ ఎడ్యుకేషన్ పరంగా మీరు చూసుకున్నట్టయితే ఫండమెంటల్ రైట్గా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ అనేది. అండ్ అలాగే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా 6 నుంచి 14 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్. సో వీటి ద్వారా కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి మన ఎడ్యుకేషన్ మీద ఇది కూడా వన్ ఆఫ్ ద సైకాలజికల్ ఆస్పెక్ట్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం సోషల్ డెవలప్మెంట్ గురించి, మోరల్ డెవలప్మెంట్ గురించి అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి కంటిన్యూ చేశాము, విచ్ ఆర్ డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్. దాంతోపాటుగా సైకోసోషల్ ఎంటిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ గురించి కూడా చూసాము. దాంట్లో డిఫరెంట్ చైల్డ్హుడ్స్ ఎలా ఉంటాయి, ఎలా కన్స్ట్రక్ట్ అవుతాయి అనేది చూసాము. అండ్ అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది చూసాము చైల్డ్ మీద అండ్ అడోలసెన్స్ మీద. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ అనేది మనకి మిగిలి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనకి సైకాలజీ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఫస్ట్ యూనిట్. సో సెకండ్ యూనిట్ అనేది ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం.
సో యాజ్ యూ నో ఇవాళ నోట్స్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి. అండ్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో రికమెండ్ దిస్ ఛానల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే. అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.